ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలందరినీ కూడా ప్రేమించి మనకు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి మనసారా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని ప్రభువు మనకి ఇచ్చాడు. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆత్మీయంగా బలపడాలని నేను కోరుతున్నాను. మీతో మాట్లాడేటటువంటి కృప దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం అందరం కూడా ఈ నూతన దినాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థనా పోరాటంలో మనం ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మంచి దేవుడువు, గొప్ప దేవుడువు, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మంచి దేవుడువు, నీ కృప మాకు తోడుగా ఉంచి ఈ సమయంలో మేమందరం నిన్ను స్తుతించి ఆరాధించడానికిని, వాక్యం వినడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా. ప్రతి ఒక్కరు బిగ్గరగా దేవానికి స్తోత్రం. ఇంకొంచెం స్వరమెత్తి యేసయ్యా 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 యేసు యేసయ్యా 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 యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా 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 నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. దయచేసి అందరూ లేచి నిలబడదాం, చప్పట్లు కొడదాం వాటి సంతోషంగా. నా వ్యాధులలో, నా బాధలలో ఊరటనిచ్చిన దేవా, నాకు రక్షణనిచ్చిన దేవా నీకు స్తోత్రం. రక్షణలో సంరక్షకుడై
దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. చివరిసారిగా నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనం దేవుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. మరి ఈ సమయంలో మనం అందరం కూడా దేవుని వాక్యం విందాం. యేసు కార్యములు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వర్క్స్ ఆఫ్ జీసస్, యేసు కార్యములు. ఈ యేసు కార్యాల్లో మొదటిది మనం చూసాం, జీసస్ సా ద పీపుల్, యేసు ప్రజలను చూచాను. రెండవది, జీసస్ బిగాన్ టు టీచ్, యేసు బోధించడం ఆరంభించను. ఈరోజు మనము మూడో విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మూడో విషయమే ఏంటంటే, జీసస్ లుక్డ్ అప్, యేసు కన్నులెత్తెను అనే ఈ అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు యేసు కన్నులెత్తెను. మార్కు సువార్త 6వ అధ్యాయం 40 నుంచి 41 వచనాలు. వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. దేవుని వాక్యములో నుండి మనం గమనించినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువారు ఆంధ్రయ్య ఓ చిన్నవాడి దగ్గర రొట్టెలు ఉంటే శిష్యులందరూ ఆకలిగొని ఉండగా తీసుకుని వస్తే వాటిని పట్టుకుని రొట్టెలు చేపలను యేసుక్రీస్తు ప్రభువారు తన కన్నులు పైకెత్తి ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక అద్భుతమైన రీతిలో ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, యేసు కన్నులెత్తాడు. యేసు కన్నులెత్తాడు అనంటే కొన్ని అద్భుతమైన విషయాలు జరుగుతాయి. ఆయన ఆశీర్వదించటానికి కన్నులెత్తాడు, ప్రార్థించటానికి కన్నులెత్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి కన్నులెత్తాడు. యేసు కన్నులెత్తాడు. హీ లుక్డ్ అప్. ఆయన కన్నులెత్తి ప్రార్థించాడు, ఆయన కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆయన కన్నులెత్తి ఆశీర్వదించాడు, రొట్టెలు విరిచి ఆయన పంచటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రొట్టెలు విరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కన్నులెత్తి ఆశీర్వదించి విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ 2 చేపలు అందరికి పంచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెలు చేపలు తన కన్నులు ఎత్తటం ద్వారా వాటి విషయంలో దేవుడు ఏం చేశాడంటే అద్భుతం చేశాడు. మార్కు సువార్త 6:42 నుండి 44 వరకు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలెత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
ఆ ముక్కలన్నీ పోగు చేస్తే 12 గంపలు అయ్యాయి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతం ద్వారా 5,000 మందికి ఆకలి తీరింది. యేసు కన్నులెత్తితే అద్భుతాలు. యేసు కన్నులెత్తి లాజరు సమాధి దగ్గర, ప్రభువా తండ్రి, నా మనవి వినిచున్నందుకు నీకు స్తోత్రము అని చెప్పాడు. లాజరును పిలిచినప్పుడు చనిపోయిన వాడు బయటకు వచ్చాడు. యేసు కన్నులెత్తగా రొట్టెలు దీవించబడ్డాయి. యేసు కన్నులెత్తి ఆశీర్వదించాడు. 5,000 మందికి భోజనం అయింది. యేసు కన్నులెత్తినప్పుడు లాజరు సమాధి నుంచి బయటకు వచ్చేసాడు. గెత్సెమనెలో యేసు కన్నులెత్తి తండ్రి వైపు చూస్తూ, తండ్రి నీ చిత్తం సిద్ధించును గాక అని చెప్పాడు. ఇది నాన్న. నా ప్రియ సహోదరి సహోదరులారా, కలవరపడి కొండల తట్టు నా కన్నులు ఎత్తుదునా? నీవు నాకుండగా నాకు ఏ విధమైనటువంటి దిగులు ఉండదు. దేవుని బిడ్డలారా, కలవరంతో కొండల తట్టు కన్నులెత్తితే సహాయం రాదు. రకరకాలైన కొండలు ఉన్నాయి. ఏ కొండ వైపు చూసినా కానీ సహాయం రాదు. యేసు అనే కొండ మనకు అండ, ఆయనే బండ, ఆయనే మనకు మిన్న. ఆయన వైపు చూస్తే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మన బ్రతుకులు అద్భుతంగా మారిపోతాయి. యేసు కన్నులెత్తాడు. మనం ఆయన వైపు కన్నులెత్తితే మన జీవితాలు ధన్యమవుతాయి. ఎవరో సాయం చేస్తారని వాళ్ళ వైపు, ఎవరో వీళ్ళు సాయం చేస్తారని వీళ్ళ వైపు కన్నులెత్తొద్దు. వాళ్ళ వైపు చెయ్యి చాపొద్దు, తల దించవద్దు. యేసు గొప్పవాడు. ఎస్, ఈజ్ పవర్ఫుల్, ఈజ్ మైటీ, ఈజ్ గ్రేట్ టు హెల్ప్ యూ. అద్భుతంగా నీకు సాయం చేస్తాడు. డోంట్ లుక్ ఎట్ పీపుల్. 1987లో నేను ఒక తీర్మానం చేసుకున్నాను. వాక్యం వింటూ, ప్రభువా, మనుషుల వైపు కాదు, రాజుల వైపు కాదు, గొప్ప వాళ్ళ వైపు కాదు, నేను చూడాల్సింది నీ వైపే అని తీర్మానం చేసుకుని నేను యేసు వైపు చూడటం ప్రారంభించిన తర్వాత నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎస్, ఈరోజు డోంట్ లుక్ టు ది పీపుల్, మై సిస్టర్, మై బ్రదర్, జస్ట్ లుక్ టు జీసస్. మనుషుల వైపు చూడొద్దు, యేసయ్య వైపు చూడటం ప్రారంభిద్దాం. ఎప్పుడైతే ఆయన వైపు మనం చూస్తామో అప్పుడు మన ముఖములు లజ్జింపవు. సిగ్గు, అవమానము అనేది మనం పొందాల్సిన అవసరం లేదు. Let us not look to the people. I request all the sisters, all the brothers, all the young boys and young girls, don't look to anybody. Nana, ఎవరి వైపు చూడొద్దు. అమ్మా, ఎవరి వైపు చూడొద్దు. తల్లి, ఎవరి వైపు చూడొద్దు. మన దేవుడు శక్తి గల దేవుడు, మన దేవుడు ప్రభావం గల దేవుడు, మన దేవుడు మనకు సహాయం చేయగలిగిన దేవుడు. ప్రార్థనలో ఆయన వైపు చూద్దాం, వాక్యం చదువుతూ ఆయన వైపు చూద్దాం, ఆరాధన చేస్తూ ఆయన వైపు చూద్దాం, ఆయన మహిమ పరుస్తూ ఆయన వైపు చూద్దాం. ఆయన అద్భుతమైన కార్యాలు మన కొరకు చేస్తాడు. అలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, ప్రేమ గల దేవుడు, ఆయన తన కృప, తన ఆశీర్వాదం మనకు దయచేయాలని మనసారా ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగాలని నేను కోరుతున్నాను. యేసు వైపు చూడటం ప్రారంభిద్దాం. ఆయన చేసే కార్యాలను అనుభవిద్దాం. కృప అందరికీ తోడయుండును గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. సర్వకృపానిదే, సర్వశక్తిమంతుడా, నమ్మదగిన వాడా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తితే అద్భుతం జరిగింది. మీరు ఆకాశం వైపు కన్నులెత్తిన ప్రతిసారి అద్భుతమే జరిగింది. నాయన, మేము మనుషుల వైపు కానీ, లోకం వైపు కానీ, మా వైపు కానీ, మాకున్న వాటి వైపు కానీ మేము కన్నులు ఎత్తకుండా ఓన్లీ మీ వైపు చూడడానికి కావలసిన నీ దయ, నీ వాత్సల్యత, నీ అనురాగం మా అందరికీ దయచేయండి. ఇక్కడున్న నీ ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈరోజు నీ వైపు చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడు అయినటువంటి నీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తి అద్భుతం వెంబడి అద్భుతాలు పొందుకుంటూ నీ ఆశీర్వాదాలతో నింపబడ్డానికి సహాయం చేయమని ఈరోజు ఎవరైతే నీ వైపు చూస్తున్నారో వారికి స్వస్థత కలుగును గాక. నీ వైపు చూస్తున్న వారికి జీవం వచ్చును గాక.
నీ వైపు చూస్తున్న వారికి ఆర్థిక అద్భుతాలు జరుగునుగాక. నీ వైపు చూస్తున్న వారికి ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. యేసు నామములో నీ బిడ్డలందరి పక్షంగా మీరు ఉండి కార్యం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు కార్యాలను గురించి మనం వినే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ యేసు కార్యాల వైపు చూసి మన బ్రతుకులను మార్చుకుని మనం దేవుని కొరకు జీవించడానికి కృప అందరికీ అనుగ్రహించబడాలని కోరుతూ, నిశ్చయంగా ఈ ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందుతున్న మీరు ప్రతి నిత్యం దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మనసారా కాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, కృప మీకు తోడైననుగాక. ఆమేన్.